హలో ప్రియమైన శ్రోతలు, ఫణికిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఫణికిరణ్. ఈరోజు కథ ధరణి తుది భాగం. రచన ఫణికిరణ్, గళం ఫణికిరణ్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తన పెద్ద మేనకోడలు ధరణిని తన బావగారి కొడుకిచ్చి చెయ్యాలన్న కోరికతో అన్నగారి ఇంటికి వస్తుంది కమల. అన్నగారిని అడిగి అంగీకారం తీసుకుంటుంది. అయితే ధరణికి మాత్రం ఆలోచనలో పడుతుంది. గతంలోకి ధరణి మనసు ప్రయాణం చేస్తుంది. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఇది తొలి భాగంలో విన్నారు. ఇప్పుడు తుది భాగంలోకి వెళదాము. నీకు ఉన్నదాన్ని గురించే కదా అన్నారు, అనవసరంగా మాట్లాడి నీ చెల్లెలి జీవితం నాశనం చేయకు అంటూ కఠినంగా మాట్లాడాడు శివరావు. అందరూ చేష్టలు దక్కి చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోలేదు తను. తండ్రి అండగా ఉండడంతో ఎవరైనా మాట్లాడినా తనకంటే ముందే తండ్రి ఘాటుగా జవాబిచ్చేవాడు. కానీ ఈరోజు తండ్రే అంటుంటే తట్టుకోలేకపోతోంది. నాన్న, చెల్లికైనా వద్దు నాన్న. ఈరోజు ఇలా మాట మార్చిన వాళ్ళు రేపు చెల్లి విషయంలో మాత్రం సరిగ్గా ఉంటారా? రేపు చెల్లిని కూడా ఏదో ఒకటి అనరని నమ్మకం ఏంటి? గొంతు పెగిల్చుకుని అంది. అనరు, ఎందుకంటే అది నా చెల్లెలు. అయినా నిన్ను కాదన్నారనేగా చెల్లికి చెడగొట్టాలని చూస్తున్నావు. నీ బుద్ధి చూపించావు. ఇన్నాళ్ళు నీ చెల్లెలంటే నీకు ప్రేమని కబుర్లు చెప్పు. ఈరోజు దానికి మంచిగా సంబంధం ఖాయం చేస్తుంటే అసూయతో వద్దంటున్నావు కోపంగా అన్నాడు శివరావు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? చెల్లెలంటే నాకెందుకు అసూయ నాన్న? నేనన్నది ఈ సంబంధం వద్దని. ఈరోజు ఇలా మాట్లాడిన వాళ్ళు మాట పూర్తి కాలేదు అంటే నా చెల్లెలతో నాకున్న బంధాన్ని వదులుకోమంటావా? తోడబుట్టిన దానితో తగ్గు పెట్టుకోమంటావా? నా చెల్లెలతో బంధుత్వం వద్దని చెప్పడానికి నువ్వెవరు? ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు. నాన్న, నేను మీ కూతుర్ని నాన్న. నాకు చెప్పే మాట పూర్తి కాలేదు. చెంప చెళ్ళుమంది. బుగ్గ మీద చేయి పెట్టుకుని కన్నీళ్లతో బిత్తరపోయి చూసింది. ఏనాడు తనని చిన్న మాట అనని తండ్రి, ఎవరినీ అననీయని తండ్రి ఈరోజు తన మీద చేయి చేసుకోవడం, అది కన్న కూతురు కంటే తోడబుట్టినదే ఎక్కువ అంటూ జీర్ణించుకోలేకపోయింది. కన్నీళ్లతో మౌనంగా తన గదికి దారి తీసింది. జరిగిన సంఘటన ఎవరికీ జీర్ణం కాలేదు. అందరూ చేష్టలు దక్కి నిలబడ్డారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి. అప్రయత్నంగా చేయి చెంపను తడిమింది. నెమ్మదిగా లేచి గది కిటికీ వద్దకు వెళ్ళి నుంచుని బయట వెన్నెల స్నానం చేస్తున్న పరిసరాలను దీర్ఘంగా చూస్తూ ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుంది. ఏం చెప్పారో, ఎలా చెప్పారో మొత్తానికి అటు రమణిని ఇటు ప్రవీణ్ని పెళ్లికి ఒప్పించారు. తన మనసుకు అయిన గాయం నుండి త్వరగానే కోలుకుని చదువుపై దృష్టి పెట్టింది. సంవత్సరం పూర్తి అవుతుండగానే పేరున్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చేరి సంవత్సరం తిరగకుండానే తన పని నచ్చి తనని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధిపతిని చేశారు. ఈరోజు తను ఉన్న పొజిషన్ చూసి ఎంతోమంది వచ్చారు చేసుకుంటానని. తాను ఎవరికీ ఏమీ చెప్పలేరు. ఈరోజు తన మేనత్త రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే, అదే సమయంలో డబ్బు, హోదా ఎలాంటి వారినైనా మారుస్తాయని అర్థమైంది. కొద్దిసేపు అక్కడే నుంచుని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘశ్వాస తీసుకుని వదిలి వచ్చి మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. ఆ రోజు భోగి పండుగ కావడంతో తలారా స్నానం చేసి అలవాటు ప్రకారం గుడికి వెళ్ళి వచ్చింది ధరణి. పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ కప్పుల్లో పోసి ఇస్తుంటే, ధరణి, ఇది నువ్వు చెప్పే శుభవార్త కోసం అనుకోవచ్చా? నర్మగర్భంగా అడిగింది కమల. చిన్నగా నవ్వింది ధరణి. నిజంగా శుభవార్తే అత్తయ్య. అయితే త్వరగా చెప్పు, వినాలని తహతహగా ఉంది ఉత్సాహంగా అంది కమల. చూడబోతు కంగారు ఎందుకత్తయ్య? ఒక్క పావుగంట, ఈలోగా నేను రెడీ అయి వస్తాను చెప్పి తన గదికి వెళ్ళింది ధరణి. ధరణి రెడీ అయి బయటకు వచ్చేసరికి ఓ కారు గేటు ముందు ఆగింది. అందులోంచి దిగిన యువకుడు సరాసరి లోపలికి వచ్చాడు.
గదిలోంచి వచ్చిన ధరణి సంశయంగా నిలబడ్డ యువకుడిని చూసి, కేశవ్, లోపలికి రా, అక్కడే ఆగిపోయావే, నవ్వుతూ ఆహ్వానించింది. చిరునవ్వు నవ్వాడు కేశవ్. కేశవ్ మా నాన్నగారు, అమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య పరిచయం చేసింది. చేతులు జోడించి నమస్కరించాడు కేశవ్. తను నా చెల్లెలు రమణి, తన భర్త ప్రవీణ్, తను లోకేష్. పలకరింపుగా నవ్వాడు కేశవ్. ఇంతకీ అతనెవరు ధరణి? తాతయ్య ప్రశ్నకు అందరి వైపు చూసి కేశవ్ని చూసి చిన్నగా నవ్వింది. తన నవ్వుతోనే అంగీకారం తెలిపాడు కేశవ్. తను కేశవ్, ఈ ధరణిని చేపట్టబోయే ధరణీసుడు. ఆ మాటకు అందరూ అవాక్కయ్యారు. తేరుకున్న కమల, అదేంటి ధరణి, నిన్ను మా కోడలుగా చేసుకోవాలని అనుకున్నామని చెప్పానుగా. మీ కోడలుగానా? పోలియో నా కాలుకి అవిటితనం ఇచ్చిందే కానీ నా మనసుకు కాదు. ఆనాడు కోడలుగా పనికిరాను నేను ఈనాడు ఎలా పనికొచ్చానత్తయ్య? ఆనాడు అదే నేను, ఈనాడు అదే నేను. నాడు లేని అర్హత నేడెలా వచ్చింది? సూటిగా ప్రశ్నించింది ధరణి. ధరణి ప్రశ్నకి సమాధానం చెప్పలేక తలదించుకుంది కమల. లోకేష్ ప్రశంసగా చూశాడు. అయితే మాత్రం ఇలా బరి తెగించి నువ్వే నిర్ణయించుకుంటావా? తల్లిదండ్రులుగా మాకు గౌరవం ఇవ్వవా? ఆగ్రహంగా అడిగాడు శివరావు. బరి తెగించేదాన్నే అయితే కేశవ్ని ఇంటికి పిలిచి పరిచయం చేసేదాన్నే కాదు. ఏముందని అతన్ని చేసుకుంటావు? నన్నుగా చూసే వ్యక్తిత్వం ఉంది. లోపాన్ని ఎత్తి చూపించి కించపరిచి మనసును గాయపరచని సంస్కారం ఉంది. నా హోదాని కాక నన్నుగా ప్రేమించే మనసుంది. అన్నిటికీ మించి ప్రాణం పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంది. ఇది చాలదా నాన్న ఓ వ్యక్తిని ఓ ఆడపిల్ల కోరుకోవడానికి? చాలా స్పష్టంగా అంది ధరణి. మాటలు బాగా నేర్చావు. నువ్వు చెప్పిన ఒక్కటి ఉంటే సరిపోదు. బ్రతకడానికి డబ్బు కూడా కావాలి. కారులో వచ్చినంత మాత్రాన నిన్ను జీవితాంతం చూసేస్తాడా? వెటకారంగా అన్నాడు. నాన్న, బ్రతకడానికి డబ్బే అవసరం అయితే అందుకు మీరు బెంగపడక్కర్లేదు. మా భవిష్యత్తుకు ఏ ప్రమాదమూ లేదు. అంటే ఏంటే? కారు ఒక్కటి చూసుకుని బ్రతకగలననే ధీమాయా? ఇలాంటి కారులు ఓ 5. అవి పెట్టుకునేందుకు ఓ విశాలమైన భవంతి. దాన్ని చూడడానికి, మెయింటైన్ చేయడానికి పనివాళ్ళు, ప్రేమగా పలకరించి ఆప్యాయతానురాగాలను కురిపించడానికి కుటుంబం, 1000 మందిని పోషించే వ్యాపారం, వ్యాపార రంగంలో హోదా, పరపతి. ఇవి చాలనుకుంటా కదా నాన్న నువ్వు చెప్పినట్టు జీవించడానికి? అంటే నీ ఈ కుంటితనానికి శివరావు మాట పూర్తి కాలేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడేది మీ కన్నబిడ్డతో అన్న విషయం మరోకండి. చాలా స్పష్టంగా వచ్చింది కేశవ్ నోటి నుండి. నేను ఇలా కఠినంగా మాట్లాడుతున్నానని మరోలా భావించకండి. తన శారీరక స్థితికి తను కాదు కారణం. తోబుట్టు బంధాన్ని ఎవరూ కాదనరు. కానీ కన్న రక్తాన్ని ఓ బంధం కోసం అవమానించడం సరికాదు. మీ అమ్మాయి వ్యక్తిత్వానికి, మనసుకి మీరు విలువ ఇవ్వలేదు. తన స్థితిని ఎవ్వరు హేళన చేసినా తట్టుకుంది. అందుకు కారణం తండ్రిగా మీరు అండగా ఉన్నారని. అలాంటి తండ్రే తనని అవమానించిన క్షణం తను మానసికంగా చచ్చిపోయింది. తనని చేసుకుంటామని ఎందరు వచ్చినా, నేను కోరి అడిగినా తన మనసు అంగీకరించలేదు. కారణం, కన్న తండ్రిగా మీరే తన స్థితిని ఎత్తి చూపించారు. అలాంటిది తనను చేసుకునేవాళ్ళు తనని అంగీకరించరన్న నమ్మకం. ఈనాటికి తను నా మనసుని, ప్రేమని అంగీకరించింది. అంకుల్, మీరు అంగీకరిస్తే పద్ధతిగా జరగవలసినవి జరిగి తనని మా ఇంటి కోడలిగా తీసుకువెళతా. లేదంటే ఈ క్షణమే తనని నా భార్యగా తీసుకువెళతాను. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. చాలా సూటిగా చెప్పాడు కేశవ్. మౌనంగా ఉండిపోయాడు శివరావు. తల్లి, చెల్లెలు, ప్రవీణ్, లోకేష్ల కళ్ళల్లో ప్రశంసాపూర్వకమైన అంగీకారం కనబడితే ధరణి తాతయ్య, నానమ్మ, మావయ్యల చేతులు అప్రయత్నంగా పైకి లేచి ఆశీస్సులు అందించాయి. మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా అంకుల్? కేశవ్ ప్రశ్నకి మొహం తిప్పుకున్నాడు శివరావు. శివరావు అభిప్రాయం అర్థమైన కేశవు, ధరణి, వెళదామా అడిగాడు. ఒక్క నిమిషం చెప్పి లోపలికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్, ఫోన్ తీసుకుని వచ్చి చేయి జాపిన కేశవ్ చేతిని అందుకుంది ధరణి. నా భార్యగా తనని తీసుకువెళుతున్నా. త్వరలోనే మీకు సుముహూర్తం ఎప్పుడో తెలియచేస్తాము. మనసు మారితే వచ్చి ఆశీర్వదించండి చెప్పి ధరణి భుజం చుట్టూ చేయి వేసి బయటకు నడిచాడు కేశవ్. కేశవ్తో కలిసి ప్రేమతో నిండిన భవిష్యత్తులోకి అడుగులు వేసింది ధరణి. ఇక్కడితో
ధరణి కథ పరిసమాప్తమైంది. మరో అందమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఫణికిరణ్.